హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ పూరి బొంబాయి చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పూరికి అయితే పిండి నానబెట్టుకున్నాను. బొంబాయి చట్నీకి టమోటాలు, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఎర్రగడ్డలు, క్యారెట్, ఉర్లగడ్డలు, కొంచెం కొత్తిమీర. ఆయిల్ తీసుకొని తిరువాత వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేస్తున్నానండి. ఎర్రగడ్డ వేస్తున్నాను. జీలకర్ర కొద్దిగా వేసుకుందాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. ఎర్రగడ్డలను బాగా మగ్గనిద్దాము. కొంచెం హాఫ్ మగ్గితే చాలు ఎర్రగడ్డలు. ఈలోపు టమోటాలు వేసుకుందాము. టమోటాలు వేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాము. తర్వాత వెజిటబుల్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము వేగడానికి. ఉర్లగడ్డలు, క్యారెట్ వేసుకొని వేగనిద్దాము. ఒక 2-3 minutes వేగిస్తామండి. వేగిన తర్వాత ఇందులో నీళ్ళు వేసుకున్నాము. ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నాను. ఇవి ఉడకాలండి. ఉర్లగడ్డలు, క్యారెట్ ఉడకనిద్దాం. ఈ ఎసుట్లోనే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ ఊరికే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు గళ్ళుప్పు వేసుకున్నానండి. ఉడకనిద్దాము. ఈలోపు పూరికి ఉండలు చేసుకుందాము. ఉర్లగడ్డలు ఉడికిపోయినాయండి. క్యారెట్, ఉర్లగడ్డ ఉడికిపోయినాయి. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఒక పించ్ పసుపు వేసుకొని కలుపుకుందాము. ఒక 3 tablespoon శనగపిండి తీసుకున్నాను. దీన్ని నీళ్ళల్లో కలుపుకుంటాము ఉండలు లేకుండా. పూరికి కరెక్ట్గా చెప్పాలంటే కాంబినేషను ఉర్లగడ్డ, క్యారెట్, ఏమన్నా వెజిటబుల్స్ వేసుకొని బొంబాయి చట్నీ అని అనుకుంటామండి. కానీ శనక్కాయ పచ్చడి పులగంలోకి చేసుకుంటాం కదండి, అది శనక్కాయ పచ్చడి పూరికి చాలా బాగుంటుంది. కొబ్బరి వేసి ఎర్రగడ్డ కారం చేస్తామండి. దాన్ని మరి టమోటా వేసి వేయించుతాము. అది కూడా కాంబినేషన్గా పూరికి చాలా బాగుంటుంది. కూర్మాలు ఎట్లా బాగుంటాయో, చోలే భటోలా, పాలక్ పన్నీరు ఇలాంటివి ఎలా బాగుంటాయో ఇలాంటివి ఈ చట్నీలు కూడా బాగుంటాయండి పూరీలోకి. మనం ఎప్పుడు పూరికి బొంబాయి చట్నీ ఎక్కువ లైక్ చేస్తాం. పిల్లలు ఇప్పుడు ఇంకా ఎక్కువ లైక్ చేస్తున్నారు మనకంటే, కాబట్టి ఎక్కువ ఇదే చేస్తున్నాం మనము. అవి కూడా చాలా బాగుంటాయండి. ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు వేసేస్తామండి. శనగపిండి వేద్దాము. వేసి కలుపుదాము. నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. శనగపిండి వేసినామా ఒక 10 minutes ఉడకనిచ్చి తర్వాత ఉప్పు చూసుకొని దించేసుకుందాము. దీన్ని ఈలోపు ఉడికేలోపు దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఇప్పుడు పూరి పెట్టుకుందాము. పూరికి ఆయిల్ పెట్టుకున్నాను.
మధ్యలో కలుపుకుందామండి బొంబాయి చట్నీని. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు పూరీని సాదుకుందామండి. కొంతమంది పూర్వకాలంలో ఆయిల్తో సాతున్నారండి, ఇప్పుడు కూడా కొద్దిమంది సాస్తారు. నేనైతే పిండితోనే సాస్తానండి. పిండి కొద్దిగా పూరి పిండితో సాతితే కొద్దిగా వేరేగా అయిపోతుందండి, నల్లగానే అవుతుంది. కానీ దాన్ని సన్న ఉడగొట్టే దాంతో ఉడగొట్టుకొని దాన్ని ఏదన్నా పులుసులేకి కూరలేకి వాడుకుంటానండి. పప్పులేకి రసంలేకి కాకుండా గ్రేవీ కర్రీలు చేస్తాం కదండి, అప్పుడు వాడేస్తే మనకు అది కొద్దిగా ఉడగట్టినా కూడా వచ్చే బ్లాక్గా ఉండేదంతా మనకి అనిపించదండి, బాగానే ఉంటుంది. 2 times ఉడగట్టుకుంటాను, బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు? పూరీకి ఇలా పిండితో చేసినప్పుడు వచ్చే ఆయిల్లో ఉండే బ్లాక్గా ఉండేదాన్ని మీరెట్లా రిమూవ్ చేస్తారు? కామెంట్లో తెలియజేయండి. ఇది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కదండి. చూద్దాం ఆయిల్ కాగిందేమో. బొంబాయి చట్నీలో ఉప్పు చూద్దామండి సరిపోయిందో లేదో. అంత లోపల ఆయిల్ కాగుతూ ఉంది. ఉప్పు కొద్దిగా పడుతుంది. సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు, గల్లుప్పు కాకుండా. సరిపోతుంది. ఈ టైంలో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 minutes ఉన్నిచ్చేసి ఆఫ్ చేస్తాము. ఈలోపు ఆయిల్ కాగింది, పూరి వేసుకుందామండి. పూరి చూడండి, ఇంకోటి వేసుకుందాము. పూరీలు ఇలాగే అన్ని పూరీలు బాగా పొంగుతాయండి. మనము పిండి నానబెట్టుకునేటప్పుడు దాన్ని సరిగా నానబెట్టుకుంటే అన్ని పూరీలు ఇట్లే పొంగుతాయి, బాగుంటుంది. పిల్లలు ఉంటే పొంగిన పూరీలే, బుడ్డల్లాగా ఉండే పూరీలే, చిన్నప్పుడు బుడ్డ పూరీలని బుడ్డగా ఉండేటివే తీసుకొని తింటుంటిమి. చూడండి అన్నీ పొంగుతున్నాయి. ఇప్పుడు బొంబాయి చట్నీని ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకొని రెడీ అయిందండి, కలర్ఫుల్గా రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. పూరి బొంబాయి చట్నీ రెడీ అయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. బొంబాయి చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా ఉంటే 3-4 పూరీలు తినేయచ్చండి. బాయ్. నేను చేసిన ఈ పూరి బొంబాయి చట్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోవద్దండి.
థ్యాంక్ యూ. బాయ్.